హౌ టు ఫైండ్ ఏ యూనిట్ డిజిట్ ఫర్ ద గివెన్ నెంబర్. అంటే మనకు ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేసి దీనికి యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్యను కనుగొనండి అనేది మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి నేను ఒక జనరల్ మెథడ్ని ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం సింగిల్ నెంబర్ తీసుకుందాం. సో 245 to the power of 475. సో దీనికి మనం ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది అనేది మనం కనుక్కుందాం. సో అంటే మనం ఇట్లాంటి క్వశ్చన్కి సంబంధించి మనం ఈ మొత్తం సంఖ్యను కనుగొనాల్సిన పని లేదు. అంటే టోటల్ నెంబర్ని కనుగొనాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూనిట్ డిజిట్ని కనుక్కుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి నేను ఈ క్లాస్లో 3 టైప్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 టైప్స్ కనుక మీరు నేర్చుకుంటే సో యూనిట్ డిజిట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మీరు జస్ట్ 3 సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి. అంటే క్వశ్చన్లో మనం ఈ మొత్తాన్ని సాల్వ్ చేయం. సో క్వశ్చన్ యొక్క నెంబర్ని చూడండి, 245 ఉంది. సో ఇందులో కూడా మనం ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే గమనించాలి. అంటే యూనిట్ డిజిట్ని గమనిస్తే మనకు సరిపోతుంది. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది యూనిట్ డిజిట్ని. సో తర్వాత మనము పవర్ని చూడాల్సి వస్తుంది. సో మనకు ఫస్ట్ క్వశ్చన్లో యూనిట్ డిజిట్లో వచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే యూనిట్ డిజిట్లో మనకు ఇంతకు మించి వేరే నెంబర్ కనబడదు కదా. సో మీరు ఏ క్వశ్చన్ అనేది తీసుకోండి, ఇక్కడ 2 డిజిట్ కావచ్చు, 3 డిజిట్ కావచ్చు. సో 2 డిజిట్ అయినా 3 డిజిట్ అయినా మనకు ఈ ఇచ్చిన నెంబర్లో ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య ఏదైతుంది అంటే మనకు 0 నుంచి 9 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఈ క్లాస్లో మీకు స్టార్టింగ్ చెప్పాను కదా 3 టైప్స్ను డిస్కస్ చేస్తా అని. సో ఆ 3 టైప్స్ అంటే అది ఏం జనరల్ మెథడ్స్ కాదు. ఆ 3 టైప్స్ ఏంటంటే ఈ నెంబర్లను నేను 3 నెంబర్స్గా డివైడ్ చేస్తాను. అంటే 3 టైప్స్గా దీన్ని డివైడ్ చేస్తాను. సో ఆ డివైడ్ చేసిన నెంబర్స్కి మనము సొల్యూషన్ కనుక్కుంటాం. సో 3 టైప్స్లో ఫస్ట్ 2 టైప్స్ మీరు చూడగానే చేస్తారు. అంటే 2 సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో థర్డ్ టైప్కి వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఒక ఫార్ములా ఇస్తాను, u⁴. సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకుంటే సో ఎనీ టైప్ ఆఫ్ యూనిట్ డిజిట్కి సొల్యూషన్ వచ్చేసినట్టే మీకు. సో ఇప్పుడు ఆ 3 టైప్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో చెప్పాము కదా మనం ఫస్ట్. సో 0 నుంచి మనకు 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన 3 టైప్స్లో ఈ నెంబర్ను 3 టైప్స్గా డివైడ్ చేస్తా అని చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ వచ్చేసి 0, 1, 5, 6. సో నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి మనం 4 and 9 నెంబర్స్. సో రిమైనింగ్ ఏమేమి మనకు 2, 3, 7, 8. సో మొత్తం పాసిబిలిటీస్ అంటే ఇచ్చిన క్వశ్చన్లో సో 0, 1, 5, 6 అంటే క్వశ్చన్లో యూనిట్ డిజిట్లో ఈ నెంబర్స్ ఉంటే కనుక మనకు ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అని అంటే డైరెక్ట్గా ఇదే నెంబర్ వస్తుంది. అంటే క్వశ్చన్లో ఏ నెంబర్ కనిపిస్తే మనకు ఆన్సర్లో కూడా యూనిట్ డిజిట్లో ఇదే నెంబరు రిపీట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైప్. అంటే మీకు 245 ఉంది. సో యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఆన్సర్లో వచ్చే యూనిట్ డిజిట్ కూడా మనకు 5 అవుతుంది. సో ఇక్కడ పవర్ ఎంతనన్నా ఉండనివ్వండి, ఈ కేటగిరీకి సంబంధించి పవర్ ఎంతనున్నా మీరు చూడాల్సిన పని లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ 4,9 చూద్దాం. సో 4,9కి మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే యూనిట్ డిజిట్లో 4 వచ్చింది అనుకోండి, 4కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 9 వచ్చినా కూడా అలానే 2 పాసిబిలిటీ, అంటే 2 ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సో 4 వచ్చింది అనుకోండి, అదే నెంబర్ రావచ్చు, ఇక్కడ ఇంకొక నెంబర్ రావచ్చు. అలాగే 9 ఇచ్చినా కూడా మీకు ఇదే నెంబర్ రావచ్చు, లేదంటే ఇంకో నెంబర్. సో ఇంకో నెంబర్ వచ్చేసి ఇక్కడ దీనికి 6 వస్తుంది, దీనికి వచ్చేసి 9 వస్తుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోనికి ఏం లేదు, సమ్ చేస్తే మనకు 10 రావాలి. సో అట్లా మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. సో 124 to the power of 256 అనే ఎగ్జాంపుల్ ఉంది. సో యూనిట్ డిజిట్లో ఏముంది, 4 ఉంది. అంటే సెకండ్ టైప్కి సంబంధించి. సో మనకు ఆన్సర్లో యూనిట్ డిజిట్లో వచ్చేసి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, అయితే 4 రావాలి, లేదంటే 6 రావాలి. సో ఈ రెండింటిలో ఏది రావాలనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పవర్ని చూడాలి. సో ఇచ్చిన పవర్ ఆడా ఈవెనా ఇది ఐడెంటిఫై చేయండి, సరిపోతుంది. ఒకవేళ ఆడ్ అయితే కనుక అదే నెంబర్ను ప్లేస్ చేయండి, ఈవెన్ అయితే కనుక మనకు సెకండ్ నెంబర్ ఇచ్చాం కదా దీన్ని ప్లేస్ చేయండి. అంటే ఆడ్ వస్తే ఇది ఆన్సర్ వస్తుంది, ఈవెన్ వస్తే మనకు ఇది ఆన్సర్ వస్తుంది. సింపుల్. సో దీనికి వచ్చేసి మనకి ఇదేంటి 256 అనేది ఈవెన్ నెంబర్. సో ఆన్సర్లో మనకు యూనిట్ డిజిట్లో వచ్చే సంఖ్య ఏమవుతుంది, 6 అవుతుంది. సో అలా కాకుండా లెట్స్ సే ఎగ్జాంపుల్ 2374 to the power of 1, 2, 3, 4, 5 ఇలా నెంబర్ ఇచ్చింది అనుకోండి. సో ఇప్పుడు మనకు యూనిట్ డిజిట్లో ఏముంది, 4 ఉంది. సో 4 ఉంది, దెన్ ఏం చేయాలి, మనం పవర్ని చూడాలి. సో పవర్ ఏంటి, ఆడ్ నెంబర్. సో ఆన్సర్లో వచ్చే యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది, ఆన్సర్ 4 వస్తుంది. సింపుల్. ఆడ్ అయితే అదే నెంబర్ వస్తుంది. ఒకవేళ ఈవెన్ అయింది అనుకోండి, ఈ నెంబర్ ఏమొస్తుంది మనకు, 6 వస్తుంది. ఇది 4కు సంబంధించి. నెక్స్ట్ అలానే 9కి చూద్దాం. సో 369 to the power of 696 అండి. సో దీనికి కూడా సేమ్. సో మనకు యూనిట్ డిజిట్లో వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, 2 పాసిబిలిటీస్. ఐదర్ ఒకటి అదే నెంబర్ అంట 9 వస్తుంది, లేదంటే మనకు 1 వస్తుంది. ఓకే. సో 9 అన్న రావచ్చు, లేదంటే 1 అన్న రావచ్చు. సో ఇట్లా చూడాలి, పవర్ని చూడాలి. సో పవర్ ఈవెనా ఆడా, ఈవెన్. సో ఈవెన్ అన్నప్పుడు ఏం చెప్తాం మనం, సో ఇది 1 వస్తుంది.
ఒకవేళ ఆడ్ అయితే ఇదే నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, యూనిట్ డిజిట్లో 1 వస్తుంది. దట్స్ ఇట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 2029 to the power of 2021 ఉంది. సో అగైన్ 9 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, సో మనకు అగైన్ యూనిట్ డిజిట్లో మనకు వచ్చే పాసిబిలిటీస్ 2 పాసిబిలిటీస్, ఒకటి అయితే 9 అని వస్తుంది లేదంటే 1 అని వస్తుంది. సో ఇచ్చిన నెంబర్ ఆడా ఈవెనా అంటే ఆడ్. సో ఎప్పుడైతే ఆడ్ వచ్చిందో మనకు యూనిట్ డిజిట్లో ఏమొస్తుందో అదే నెంబర్ వస్తుంది, అంటే 9 వస్తుంది. సో ఇది. సో మనం ఫస్ట్ 2 టైప్స్ చూసాం. ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాం. సో థర్డ్ టైప్ వచ్చేసి నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకు, 2, 3, 7, 8. సో మనం 3 టైప్స్లో ఫస్ట్ టైప్కి డైరెక్ట్ ఆన్సర్ ఒకటే పాసిబిలిటీ, అదే ఆన్సర్. సో సెకండ్ టైప్లో వచ్చేసి 2 పాసిబిలిటీస్ చూడడం జరిగింది, అదే నెంబర్ను ఇంకొక అడిషనల్ నెంబర్. సో ఇప్పుడు థర్డ్ టైప్. సో థర్డ్ టైప్కి 4 పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్, అంటే యూనిట్ డిజిట్లో మనకి నెంబర్ కనిపిస్తే మనకు వచ్చే ఆన్సర్లో ఉన్న యూనిట్ డిజిట్కి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 4 పాసిబిలిటీస్ని ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. సో దీనికి వచ్చేసి 2, 4, 8, 6. సో 3కి వచ్చే పాసిబిలిటీస్ ఏంటి అంటే మనకు 3, 9, 7, 1. సో అలానే 7కి వచ్చే పాసిబిలిటీస్ ఏంటంటే 7, 9, 3, 1. సో 8కి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయంటే 8, 4, 2, 6. సో ఇలా. సో ప్రతి నెంబర్కి మనకు 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇది ఒక 2 సెకండ్స్ లేట్ అవుతుంది, బట్ ఇది కూడా మనం ఈజీగానే సాల్వ్ చేద్దాం. సో దీనికి ఏం చెప్పాను, నేను ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను, u to the power of r. సో ఇక్కడ u అంటే ఏంటిది, r అంటే ఏంటిది అనేది మనం కాసేపట్లో నేర్చుకుందాం. సో ఇక్కడ ఉన్న 4 పాసిబిలిటీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీనికి కూడా నేను ఒక ట్రిక్ చెప్తాను. సో ఫస్ట్ అదే నెంబర్ రాస్తాం. సెకండ్ వచ్చేసి దాని యొక్క స్క్వేర్, అంటే 2 స్క్వేర్ ఎంత 4 రాసాం. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ను ఈ థర్డ్ నెంబర్ యాడ్ చేస్తే మీకు 10 రావాలి. సో అలానే ఈ నెంబర్ యాడ్ చేస్తే మీకు 10 రావాలి. సో అట్లనే ఇప్పుడు 3కి చూడండి, ఫస్ట్ 3 అదే నెంబర్ రాసాం. సో 3 స్క్వేర్ ఎంత 9. సో 3కి 7 కలిపితే మనకు 10 వస్తుంది, 9కి 1 కలిపితే 10 వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. సో 7 కాబట్టి 7 స్క్వేర్కి 49 కాబట్టి మనం యూనిట్ డిజిట్లు ఏమొస్తుంది, ఓన్లీ 9 వస్తుంది, అదే తీసుకోవాలి. సో 7కి మళ్ళీ 3 కలిపితే 10, 9కి 1 కలిపితే 10. సో అలానే దీన్ని కూడా చేస్తాం. రైట్, ఇప్పుడు మన నెంబర్ చూద్దాం. సో మనకి ఎన్ని 4 పాసిబిలిటీస్ అని చెప్పేసి అన్నాం కదా. సో 2కి పాసిబిలిటీస్ 4 కదా, 2, 4, 8 అండ్ 6. సో ఈ పాసిబిలిటీస్. సో ఇప్పుడు ఏది వస్తుంది, ఎట్లా చూడాలి, సింపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వెంటనే దీని యొక్క పవర్ని చూడాలి. సో ఇచ్చిన పవర్ని చూడాలి, అంటే 2 to the power of 125 అన్న 412 to the power of 125 అన్న కదా. సో పవర్ని చూడాలి. పవర్ను మనం ఏం చేయాలంటే 4తోని డివైడ్ చేయాలి. సో ఇక్కడ 4తో ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే మనకు వచ్చిన పాసిబిలిటీస్ 4 కాబట్టి మనం ఇక్కడ 4తో డివైడ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఇప్పుడు 4తోని డివైడ్ చేయండి, ఏమొస్తుంది మనకు 31 అండ్ రిమైండర్ వచ్చేసి 1. సో మనం ఇక్కడ పాయింట్స్లో ఆన్సర్ తీసుకోవచ్చు. రిమైండర్ కావాలి మనకి, ఇక్కడ రిమైండర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందంటే మనకు 1 వచ్చింది, రైట్. సో మనకు ఫార్ములా అని చెప్పేసి అన్నాం కదా, u to the power of r అని. సో ఇక్కడ r ఈజ్ నథింగ్ బట్ ఈ రిమైండర్ అండ్ u ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్లో ఉన్న యూనిట్ డిజిట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు 2 to the power of 1. సో ఆన్సర్ ఈజ్ 2. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏమొస్తుందంటే 2 వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 263 to the power of 3642. సో ఇక్కడ యూనిట్ డిజిట్లో చూస్తే మనకి ఏముంది 3 ఉంది. సో 3 to the power of సంథింగ్ కదా. సో అప్పుడు ఏం చేయాలి, మనకు పాసిబిలిటీస్ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వెంటనే ఏం చేయాలి, మనం పవర్ను డివైడెడ్ బై 4 చేసేయాలి. సో సింపుల్గా. సో ఏమొస్తుంది మనకు 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 9, 1 అండ్ 0. రిమైండర్ వచ్చేసి మనకు 2 రావడం జరుగుతుంది. సో ఫార్ములా ఏం చెప్పాం, u to the power of r అన్న కదా. సో u అంటే ఇక్కడ 3, యూనిట్ డిజిట్లో 3 ఉంది అండ్ r ఈజ్ ఈక్వల్స్ టు రిమైండర్ 2 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 9. సో యూనిట్ డిజిట్లో వచ్చే సంఖ్య ఎంత అంటే మనకు 9, రైట్. సో ఇప్పుడు అలానే 7కి చూద్దాం ఎగ్జాంపుల్. 7 ఉంది కాబట్టి పాసిబిలిటీస్ ఉన్నాయి. డైరెక్ట్ పవర్ని 4తో డివైడ్ చేస్తాం. సో మనకి ఏమొస్తుంది 3, 0, 8 అండ్ రిమైండర్ వచ్చేసి మనకు 3 వచ్చింది. సో u to the power of r ఫార్ములా, అంటే ఇక్కడ ఉన్న యూనిట్ టు ది పవర్ ఆఫ్ r. సో 7 to the power of 3. సో మనకి ఎంత వస్తుంది అంటే నెంబర్ 343. సో యూనిట్ డిజిట్లో ఏముంది, కానీ 3 ఉంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో మనకి యూనిట్ డిజిట్లో వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3. సింపుల్. సో ఇప్పుడు మనం 8కి కూడా అలానే చేస్తాం. సో ఇక్కడ ఇంకొక కాషన్, అంటే ఒకటి మీరు గమనించాల్సిందంటే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 41 to the power of 124 తీసుకుందాం. సో మనకు 2 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, 124 డివైడెడ్ బై 4 చేస్తాం. సో మనకు 31 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది.
సో అప్పుడు ఆన్సర్ మనం 2 టు ది పవర్ ఆఫ్ 0 తీసుకోవాలా? నో. ఇక్కడ ఏం చేయాలంటే మనం 2 టు ది పవర్ ఆఫ్ ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడు పవర్లో మనం 4ని తీసుకుంటాం. సో 4ని తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది మనకు 16. సో యూనిట్ డిజిట్లో ఏముంది 6 ఉంది. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేటివి చేయడం జరుగుతుంది. సో ఒకసారి సమ్మరీ చూద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ని గమనించాలి. ఫస్ట్ 245 టు ది పవర్ ఆఫ్ 475 ఇలా క్వశ్చన్ ఇచ్చి మనకు యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది అని అంటే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్లోని యూనిట్ డిజిట్ను ఐడెంటిఫై చేయాలి. సో మనకు పాసిబిలిటీస్, సో ఇలా మనకున్న పాసిబిలిటీస్ చెక్ చేస్తాం. సో దీన్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసినాం. సో అందులో ఫస్ట్ 0, 1, 5, 6 ఈ నెంబర్ ఉందా, లేదంటే 4, 9 ఉందా, లేదంటే ఇది కాకుండా 2, 3, 7, 8 ఈ నెంబర్స్ ఉన్నాయి. సో ఇచ్చిన క్వశ్చన్లో ఏ నెంబర్ ఉందో చూడాలి. సో ఈ ఫస్ట్ టైప్ అయితే డైరెక్ట్ ఆన్సర్లో మనకు అదే నెంబర్ వస్తుంది, అంటే ఇక్కడ 5 వస్తుంది. సో పవర్ ఎంతనన్నా మనం చూడాల్సిన పని లేదు. సో సెకండ్ టైప్కి అయితే ఏం చేస్తాం, సో దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఐదర్ అదే నెంబర్ కావచ్చు, లేదంటే మనకు ఇంకొక నెంబర్ ఉంది పాసిబిలిటీ. సో ఇక్కడ 9, 1. సో అప్పుడు ఏం చేయాలి, మనం పవర్ని చూడాలి. పవర్ ఈ 2 నెంబర్లు ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఆడ్ అయితే అదే నెంబర్ వస్తుంది, ఈవెన్ అయితే సెకండ్ నెంబర్ వస్తుంది. సో దీనికి కూడా ప్రొసీజర్. సో థర్డ్ టైప్కి వచ్చేసి ఏం చేస్తాం, పవర్ను డివైడెడ్ బై 4 చేస్తాం. సో మనకు రిమైండర్ ఎంత వస్తుంది అనేది చూడాలి. సో 0, 1, 2, 3 ఇదే పాసిబిలిటీస్ రిమైండర్కి. సో u టు ది పవర్ ఆఫ్ r అనే ఫార్ములా చెప్పాం కదా. సో 5 టు ది పవర్ ఆఫ్ 0, 1, 2, 3. ఇక్కడ 0 వస్తే మనం ఏం చేయాలి, దాన్ని 4గా తీసుకోవాలి. సో దానికి యూనిట్ డిజిట్లో ఏమొస్తుందో అదే ఆన్సర్ వస్తుంది. సో ఇవి మనం డిస్కస్ చేసిన 3 టైప్స్. సో ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ గమనిస్తే, సో ఇది మన క్వశ్చన్. సో దీనికి యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది అనేది మనం ఇచ్చిన క్వశ్చన్. సో డైరెక్ట్ ఆన్సర్ చూడండి. సో యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఆన్సర్లో యూనిట్ డిజిట్లో కూడా 5 వస్తుంది. సో దీనికి ఏమొస్తుంది, సో 6 ఉంది కాబట్టి అగైన్ 6 వస్తుంది. సో మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, 11 వస్తుంది. సో యూనిట్ డిజిట్లో ఏముంది, 1 ఉంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ మీకు ప్లస్ వచ్చిన, మల్టిప్లికేషన్ వచ్చిన, సో ఇక్కడ ప్రొసీజర్ మార్చండి సరిపోతుంది. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను ప్లస్ చేశాను. ఒకవేళ ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాలి, 5 × 6 అప్పుడు ఏమొస్తుంది, 30 వస్తుంది. సో యూనిట్ డిజిట్ అంటే 0 ఇస్ ద ఆన్సర్. సో ఫస్ట్ టైప్ కాబట్టి చూడగానే ఆన్సర్. సో ఫస్ట్ 2 టైప్స్ అయితే మీరు చూడగానే 2 సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు. లాస్ట్ కేటగిరీ ఇస్తే మాత్రమే ఇంకొక 2 సెకండ్స్ ఎక్కువ తీసుకుంటే మాక్సిమం మీరు 3 to 5 సెకండ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా సరే మీరు సాల్వ్ చేయగలరు.